నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గణేశోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రాహ్మణ గల్లీలోని సార్వజనిక గణేష్ మండపంలో చిన్నారి అభిజ్ఞ కూచిపూడి నృత్యం ప్రదర్శించి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమాజ అధ్యక్షుడు ప్రవీణ్ మహారాజ్, ఉమానందు, వైద్య మదన్ రావులు అభిజ్ఞను సన్మానించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం స్థానిక సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించిందని నిర్వాహకులు తెలిపారు. గజాననాయ నమః. ఈ సంవత్సరము మన బోధన్ పట్టణంలో గల ఓల్డ్ సిటీ అంటాం మనము దీన్ని, సార్వజనిక గణేష్ మండలి. ఇది గత 50-66 సంవత్సరాల నుండి ప్రారంభించినటువంటి ఒక గణేష్ మండలి. ఇది పురాతనమైనటువంటిది. అయితే ఈ సంవత్సరము మన బ్రాహ్మణ సమాజం యొక్క స్థలంలో మన బ్రాహ్మణ సంఘంలో అందరూ కూడా కలిసి ఈ యొక్క గణేష్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు నేను పిలవగానే మా కూతురు ప్రియాంక, మా కొడుకు, ఆ తర్వాత ఫణీందర్ వారి కూతుర్ని పిలవగానే ఇక్కడ ఆహ్వానించగానే నృత్యానికి వచ్చేసి అమ్మాయి చక్కనైనటువంటి నృత్యాన్ని మనకు కనులారా చూపించింది. నిజంగా ఈ కార్యక్రమము ఇది చూడడం చాలా గర్వకారణము. కనుక మన బ్రాహ్మణ సమాజంలో నుంచి ఆమెకు చిన్న పురస్కారం అనుకోండి, లేదా సత్కారం అనుకోండి, ఏదో ప్రేమపూర్వక కానుక అనుకోండి, ఆశీర్వాదమే అనుకోండి. అయితే ఈరోజు పిలువగానే వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్యంగా వారి సపరివారానికి, వాళ్ళ నానమ్మకు, మన బంధుమిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుతున్నాను. మరి ఇట్టి కార్యక్రమాల్లో వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా, మరి హిందూ బంధువులందరూ కూడా, గణేష్ భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మా సెక్రటరీ గారైనటువంటి ఉమానంద్ వైద్య గారు, అలాగే మహిళలు కూడా ఆ అమ్మాయికి చక్కనైనటువంటి ఒక సత్కారాన్ని చేయాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.